లిక్కర్ స్కామ్ మీద ఈరోజు ఈడీ ఒక సంచలన అధికారిక ప్రకటన చేసింది. 100 కోట్లు చెల్లించారు సౌత్ గ్రూప్ అని చెప్పారు కదా. ఆ 100 కోట్ల చెల్లింపుల్లో కవితనే ప్రధాన సూత్రధారి, ఆమె ద్వారానే మొత్తం డబ్బులు వెళ్ళినాయి అని ఎమ్మెల్సీ అరెస్ట్ మీద, కవిత అరెస్ట్ మీద ఈడీ ఒక అధికారిక ప్రకటన చేసింది. సోదాల సమయంలో మేము కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేసే టైంలో కూడా మా విధులకు ఆటంకం కలిగించారని కూడా చెప్పింది ఈడీ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ మీద ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 15న కవితను అరెస్ట్ చేసినాము. సోదాల సమయంలో ఆమె బంధువులు సన్నిహితులు తమ విధులకు ఆటంకం కలిగించారు. బంధువులు సన్నిహితులు అంటే ఎవరో ఏం కాదు, కేటీఆర్ సారే ఆ రోజు పోయి హడావిడి చేసింది కదా, అట్లెట్లా అరెస్ట్ చేస్తారు, అది ఇది మేము మొత్తం అది చేస్తామని. సరే, ఆ విధంగా విధులకు కూడా ఆటంకం కలిగించారని కూడా ఈడీ చెప్పింది. కోర్టు అనుమతితోనే మేము కస్టడీలోకి తీసుకున్నాము. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది. ఆప్ నేతలకు 100 కోట్ల చెల్లింపుల్లో కవితదే కీలక పాత్ర అని కూడా ఈడీ చెప్పిందట. మొత్తానికి మేము అక్రమంగా ఏం అరెస్ట్ చేయలేదు, మాకు అన్ని పవర్స్ ఉన్నాయి, మేమంతా చట్ట ప్రకారమే పోతున్నాం, కోర్టు కూడా ఆమె అరెస్టుని ఖండించలేదు, ఆమెకు కస్టడీకి కూడా ఇచ్చింది అని ఈడీ అఫీషియల్గా ప్రకటన అయితే చేసింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో వీళ్ళు కూడా ఒక పిటిషన్ అయితే వేశారు, కవిత అరెస్టు అక్రమము అది అని. సరే, ఇక దాని మీద ఇంకా విచారణ జరిగి ఏం చెప్తుందో చూడాలి సుప్రీంకోర్టు. కాకపోతే ఆ లోపల ఈమె కస్టడీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సెకండ్ డే కూడా కవితను విచారించారు. యాక్చువల్లీ ఈరోజు కవిత భర్త అనిల్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది, కాకపోతే ఆయన హాజరు కాలేను అని ఒక లెటర్ రాశారట. కవితతో ములాఖత్కు కూడా ఆయన రాలేదట, ఎందుకంటే ములాఖత్కు వచ్చి విచారణకు హాజరు కాకుంటే ఈడీ లూకోరు కదా, అందుకని ఈరోజు ములాఖత్కు కూడా ఆయన దూరంగా ఉన్నాడట. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి కవితను కలిశారట. కవితకు ప్రతిరోజు కాస్త వెసులుబాటు ఇచ్చారు, కుటుంబ సభ్యులను కలవడం, ఆ లాయర్తో మాట్లాడడానికి 1 గంట టైం ఇచ్చారు. ఆ టైంలో వీళ్ళంతా హరీష్ రావు, కేటీఆర్ అటే ఉన్నారట. వాళ్ళు లాయర్ కూడా ఆమెతో మాట్లాడుతున్నారు. ఇంకా ఆమెకు ఇంటి నుంచి ఫుడ్కి కూడా పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి ఇంటి ఫుడ్ తింటూ కవిత అయితే కస్టడీ. మరి ఆమె వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆమె ఆన్సర్ చెప్తుందా లేదా అంటే అసలు కవితకు అంత ఈజీగా చెప్పే రకమైతే కాదు. మరి ఈడీ వాళ్ళు ఎలా విచారిస్తున్నారో, ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆల్రెడీ సెకండ్ డే కూడా అయిపోయింది, ఇంకో 5 డేస్ ఇంకా ఆమె ఈడీ విచారణలో ఉండే అవకాశం ఉంది. మరి ఆ లోపల ఎలాంటి ఆధారాలు తీసుకుంటారు, ఎలాంటి సమాచారం సేకరిస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఈడీ ఈ కేసులో మిగతా నిందితులతో కలిసి కూడా కవితను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి 4-5 రోజుల్లో మరి ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కవిత అరెస్ట్ అయితే ఏదో అవుతుంది అనుకున్నారు, ఏం కాలే, అంత సైలెంట్గా అయిపోయింది. అంటే చూడండి, నిజంగా వాళ్ళ మీద జనం వ్యతిరేకత ఎంత ఉంది, వీళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ, ఈ పనులు చేశారు, వీళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఇప్పుడు ఎవరు అయ్యే పరిస్థితిలో లేరు. నిజంగా చూడండి, ఒక 3 నెలల కింద బీఆర్ఎస్ అంటే ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఎవరు లేరు, మొత్తం ఆకులు రాలిపోయిన చెట్టులాగా అయిపోతుంది. ఇక ఆ చెట్టుకు 3-4 ఆకులే మిగిలేటట్టు కూడా ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఎన్నో ట్రోల్స్ అవి ఇవి అయితే విపరీతంగా పేలుతున్నాయి. ఓకే, ఏదైనా కానీ ఒక రేంజ్లో చేస్తే ఇంత కాకపోతుండే, వాళ్ళు పరిమితికి మించి చేసిరు. ఎంత వేయాలనో అంత కాకుండా చాలా మొత్తం ఇక మేమే అధికారం మాదే, మాకే అధికారం శాశ్వతం, మేము ఏది చెప్తే అది వేదం, మేము రాజులం అన్నట్టు ఫీల్ అయి చేసిరు. ఆ ఫీలింగ్కు ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. కనీసం జనాల నుంచి కూడా సానుభూతి దొరకట్లేదు. అంటే వాళ్ళు నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా మాకు ఎందుకు ఇంత దుస్థితి, 10 ఏళ్ళు మేము ఒక అధికారంలో ఉన్నాం, మేము చాలా చేసినాము, మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకే ఆన్సర్ దొరుకుతుంది. కానీ వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకునేటంత ఉండదు. వాళ్ళ రూటే సపరేట్ కాబట్టి అవన్నీ మనం ఉట్టి చెప్పుకుండే అవుతుంది. అవన్నీ ఏం కాని